హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియో ఉగాది వ్లాగ్. సో ఉగాది రోజు మార్నింగ్ చెట్లకి వాటర్ పోయడంతో నా డే అయితే స్టార్ట్ అయింది. సో హౌస్ క్లీనింగ్ మొత్తం నైటే చేసేసాను. ఇంకా తర్వాత డైరెక్ట్గా స్నానం చేసి రెడీ అయిపోయాను. ఇంకా మా పిల్లలు కూడా రెడీ చేద్దామని లేపు. మార్నింగ్ హ్యాపీ ఉగాది. గుడ్ మార్నింగ్ తల్లి. లే స్నానం చేసుకుందులే, చేసుకోవా. ఫైనలీ మా పిల్లలు అయితే లేచారు. ఇంకా వాళ్ళకు కూడా స్నానాలు చేపించేసి రెడీ చేపించేశాను. ఇక్కడ వాళ్ళిద్దరికి ఒకేలాంటి డ్రెస్సెస్ వేశాను. వాళ్ళిద్దరికి ఈ మధ్యన ఒకేలాంటి డ్రెస్సెస్ బాగా నచ్చుతున్నాయి. సో అందుకని చెప్పి అలానే తీసుకుంటున్నాను. ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసిన తర్వాత ఇంకా హౌస్ మొత్తం నైటే క్లీన్ చేసి పెట్టుకున్నానని చెప్పాను కదా. సో దేవుడి గది వరకు తుడవలేదు. ఇంకా దేవుడి పటాలను కూడా తుడిచేసి బొట్లు పెట్టేసుకున్నాను. తర్వాత పచ్చడికి రెడీ చేసేసుకున్నాను. ఈ వేప పువ్వు కోసం మా హస్బెండ్ చాలా కష్టపడ్డారంట. ఎక్కడికెక్కడికో వెళ్ళి తీసుకొచ్చారంట. ట్విస్ట్ ఏంటంటే లాస్ట్లో చెప్తాను నేను, అది చూడండి. సో ఇంకా ఉగాది పచ్చడి కూడా రెడీ చేసేసుకున్నాను. నిజానికి నాకు ఉగాది పచ్చడి చేయడం రాదు, యూట్యూబ్లో చూసే చేశాను. ఇంకా నేను ఉగాది పచ్చడి చేసే టైంలో మా హస్బెండ్ దేవుడి పటాలకి పూలన్నీ పెట్టేశారు. ఈరోజు పూజ ఆయన చేస్తా అన్నారు, అందుకే నేను ఇంకేం చేయలేదు. ఇంకా పచ్చడి చేయగానే నేను రెడీ అయిపోయాను. ఇంకా పూజ మొత్తం మా హస్బెండే చేసుకున్నారు. ఇంకా వాళ్ళ డాడీ పూజ చేస్తుంటే మా అబ్బాయి గారు చూడండి తెగ మొక్కేస్తున్నాడు. ఏం మొక్కేస్తున్నాడో తెలియదు కానీ అలాగే మధ్య మధ్యలో వాళ్ళ అన్నయ్యని ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు అనమాట. వాడు డైలీ అంతే, వాళ్ళ అన్నయ్య ఏది చేస్తే అదే చేస్తాడు. ఇంకా పూజ మొత్తం అయిపోయింది. ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు హ్యాపీగా టీవీలో దేవుడి సాంగ్స్ పెట్టుకొని ఇంట్రెస్ట్గా చూసేస్తున్నారు. ఇంకా నేను కూడా వాళ్ళిద్దరికి టిఫిన్ వేసి ఇచ్చేసాను. ఇంకా తినేశారు. ఇద్దరు టిఫిన్లు తినేసి వెంటనే డ్రెస్సులు కూడా చేంజ్ చేసేసారు. ఆ షర్ట్లో చెమటలు పోస్తున్నాయంట, అందుకని తీసేశారు. ఇంకిద్దరు ఇంట్లో తెగ ఫైటింగ్. ఈ సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి ఇద్దరిని అసలు ఆపలేకపోతున్నాం. ఇంకా అందరం టిఫిన్లు చేసేసిన తర్వాత లంచ్కి వంటలు చేయడం స్టార్ట్ చేసేసాను. మా హస్బెండ్ అయితే మటన్ తీసుకొచ్చారు. వాళ్ళకి మటన్ విత్ బగారా రైస్ కావాలంట. ఇంకా అవే చేశాను. నా సబ్స్క్రైబర్స్ అందరితో నేను ఎప్పటి నుంచో గుడ్ న్యూస్ షేర్ చేసుకోవాలి అనుకున్నాను. బట్ టైం కుదరలేదు. లాంగ్ వీడియోస్ చేయడానికి అసలు టైం ఉండట్లేదు. అదేమిటంటే నా ఛానల్ మానిటైజేషన్ అయితే అయిపోయింది. ఇదంతా మీ వల్లే. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నేను ఛానల్ స్టార్ట్ చేసి 6 months 7 months అవుతుంది. నాకు వితిన్ 4 monthsలోనే మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఇదంతా మీ వల్లే. తొందరలోనే గూగుల్ పిన్ కూడా రాబోతుంది. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. నన్ను ఇంతలా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను వంటలు చేసే టైంలో మా బుడ్డోడు వాళ్ళ డాడీ ఇద్దరు మంచిగా నిద్రపోయారనమాట. అక్కడ వంటలు చేస్తే నువ్వేమో హ్యాపీగా వచ్చి ఇక్కడ నిద్రపోతావా? పదా తిన్నాం. ఇంకా మా డోల్ బాబు అయితే నేను వీడియో తీస్తున్నానని అన్ని చూపిస్తున్నాడు ఉగాదికి మా మమ్మీ ఏమేం చేసిందో అని. ఇంకా తిందామా? ఆకలేస్తుందా? డోహల్ ఎలా ఉంది? బాగుందా? ఇంకా తినేసి అంట్లో అన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ అయిపోయింది. ఇంకా అలా డాబా పైకి పిల్లలు తీసుకొని వెళ్ళాము. ఇంకా కాసేపు వాళ్ళతో అలా ఆడుకుందామని చెప్పి. ఎక్కడికి వచ్చో? హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అను. హ్యాపీ ఉగాది చెప్పు. హ్యాపీ ఉగాది. పిల్లలకి సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పటి నుంచి డైలీ ఈవినింగ్ పైకి తీసుకొస్తున్నాము. అంతకుముందు అయితే జస్ట్ వీకెండ్స్ సాటర్డే అండ్ సండే మాత్రమే తీసుకొచ్చేవాళ్ళం. ఇప్పుడు డైలీ తీసుకొస్తున్నాం. వాళ్ళు కూడా చల్లటి గాల్లో కొంచెం ఆడుకుంటే వాళ్ళ మైండ్ కూడా కొంచెం రిలీఫ్గా ఉంటుంది కదా. మా మోనిత్ గడ్ అయితే ఇక్కడ పుషప్స్ తీసేస్తున్నాడు. ఇంకా ఇంట్లో కూడా నా చిన్నప్పుడు ఆడుకునే గేమ్స్ లైక్ సీతారాముడు, షో ఆట ఇట్లాంటివి ఆడిస్తున్నా అనమాట డైలీ. అందుకే ఈ మధ్యన లైవ్కి అంతగా రావట్లేదు. వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేద్దామని చెప్పి డైలీ కాసేపు ఇలా డాబా పైకి తీసుకువెళ్ళి వాళ్ళతో కొంచెం గేమ్స్ ఆడి ఇట్లా టైం స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. మైండ్ రిలీఫ్గా ఉంటుంది వాళ్ళకు కూడా. అదే విలేజెస్లో అయితే వాళ్ళే ఒక 10 మంది బ్యాచ్గా తయారయ్యి వాళ్ళే ఆడుకుంటారు హ్యాపీగా. కానీ ఇక్కడ అలా కాదు కదా, ఎవరు బయటికి రారు, ఎవరింట్లో వాళ్ళు ఉంటారు. ఇంకా మనమే అలా వాళ్ళతో టైం స్పెండ్ చేస్తే బాగుంటుందని మా ఫీలింగ్.
ఇంకా మా బుడ్డోళ్ళు ఇద్దరు పైన ఫ్లైట్ వెళ్తుంటే దానికి బాయ్ చెప్తున్నారు. మేము కూడా చిన్నప్పుడు ఇంతే ఫ్లైట్ ఏదైనా వెళ్తే దానికి బాయ్ చెప్పేవాళ్ళం. నాని పొద్దున్న ఎక్కడెక్కడో తిరిగి తీసుకొచ్చావు కదా వేప పువ్వు. పాపు అసలు ఇన్నిసార్లు డాబా పైకి వచ్చాం కానీ వేప చెట్టు చూడలా. అసలు ఎక్కడెక్కడో తిరిగి తీసుకొచ్చాడు పొద్దున్న వేప పువ్వు కోసం. అది కూడా చాలా తక్కువ తీసుకొచ్చావు. ఇంకా కాసేపు డాబా పైన అలా ఆడుకున్న తర్వాత ఇంకా వెజిటేబుల్స్ తీసుకొచ్చుకుందామని చెప్పి వెళ్ళాము. మధ్యలో పనస్తోనలు కనిపించాయి. పనస్తోనలు అంటే నాకు చాలా ఇష్టం, మా హస్బెండ్కి కూడా చాలా ఇష్టం. ఇంకా అవి కూడా తెచ్చుకున్నాము. సో మా ఉగాది రోజు వ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో ఎవరైనా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.